శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు మనం ఉపవాసం అంటే ఏమిటి, ఉపవాసం ఎలా చేయాలి, అసలు ఉపవాసం అంటే అండి మన పెద్దవాళ్ళు అయితే చాగంటి గారు తల పగలగొట్టుకుంటూ ఉంటారు. ఉపవాసం అంటే ఏంటిదో తెలుసుకుంటా అంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళకి అసిడిటీ ఉంటుంది, మైగ్రేన్ ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉపవాసాలు చేసి మరుసటి రోజు వాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా చాలా కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇది మహాపాపం. ఉపవాసం కఠినంగా చేయమని, కడుపును కాల్చుకొని ఉండమని, అనారోగ్య సమస్యలు తెచ్చుకొని పెట్టుకోమని ఎక్కడా కూడా చెప్పలేదు. చాగంటి గారు చెప్పినట్లుగా, గరికపాటి గారు చెప్పినట్లుగా, మనకి ఇంకా పెద్దవాళ్ళు అనంతలక్ష్మి గారు, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పినట్టుగా నేను కూడా చెప్తున్నాను. అలా ఎప్పుడూ కూడా చేయకండి. ఉపవాసం ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్లు ఉన్నారు, లేదా పెద్ద పెద్ద కోటేశ్వర్లు ఉన్నారు. వాళ్ళు ఉపవాసం కఠినంగా చేస్తున్నారని వాళ్ళకు కోట్లకు ఆస్తులు వచ్చాయా? ఏంటిది ఉపవాసం? ఎలా చేస్తే మంచిది? ఎందుకు చెయ్యాలి ఉపవాసం? అయితే మనకు ఆరోగ్య రహస్యం ఏంటిది అంటే లంకనం పరమ ఔషధం అన్నారు. లంకనం అంటే ఒకరోజు కడుపును ఖాళీగా పెడితే అది మనకి ఎన్నో అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుందని చెప్పారు. కానీ అది ఒకప్పుడు కాలం. ఇప్పుడు దాదాపు మనకి 40-50 ఏళ్ల నుంచి షుగర్, బీపీ, థైరాయిడ్, మైగ్రేన్, సైనసైటిస్, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు, మందులు తప్పకుండా స్వీకరించాలి. ఇలాంటి సందర్భంలో మనం కఠిన ఉపవాసాలు చేస్తే అనారోగ్య సమస్యలే కదా. ఇంకోటి, ఏ రోజుల్లో ఉపవాసాలు చేయాలి కూడా తెలుసుకోవాలి. నేను కొన్ని సందర్భాల్లో కొంతమంది నన్ను ప్రత్యేకంగా మా ఇంట్లో పలాని పూజ ఉందమ్మా, రండి, కొంచెం మీ ప్రవచనం చెప్పండి, భోజనం చేసి వెళ్ళండి, ఈరోజు ఏకాదశి రండి అంటారు, లేకపోతే సోమవారం రండి అంటారు. సోమవారం రోజు నేను ఉపవాసం ఉంటాను. నిజంగా ఎప్పుడు ఉంటాను? ఇంట్లో ఉంటేనే నేను ఉపవాసం చేస్తాను. ఎలా ఉపవాసం చేస్తాను? పండ్లు, పాలు తీసుకుంటాను. అసిడిటీ ఉత్పత్తి చేసే పళ్ళని కూడా తీసుకోను. సిట్రిక్ ఇవి ఉంటాయి కదా, నిమ్మ రసము, పులుపుగా ఉన్నాయి, పులుపు ద్రాక్ష కానీ అలాంటివి స్వీకరించను. అరటిపండు, పచ్చి కొబ్బరి, అలాగే దానిమ్మ, యాపిల్, బొప్పాయి, వాటర్ మిలన్, ఇలాంటి ఫ్రూట్స్ని ఒక ఫ్రూట్ సలాడ్ లాగా కొన్ని ముక్కలు ఒక కప్పు తీసుకుంటే ఫుల్ అయిపోతుంది కడుపు. 2-3 గంటల వరకు మనకు ఆకలేదు. ఒకవేళ తలనొస్తుంది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొబ్బరి నీళ్ళని తాగొచ్చు. కొబ్బరి నీళ్ళు ఉంటాయిగా, తెచ్చుకొని పచ్చి కొబ్బరి బొండాన్ని తెచ్చుకొని నీళ్ళని తాగితే శరీరాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఇక్కడ ఆకలి అవుతుంది, లేకపోతే తలనొస్తుంది, ఎలా ఆ రోజు విష్ణు సహస్రనామం చదువుతాం, ఎలా మనం జపం చేస్తాం, ఎలా నారాయణుడి గురించి ధ్యానం చేస్తాం, శరీరం సహకరించాలి కదా. అయితే సోమవారం రోజున, ఏకాదశి రోజున ఎవరైనా నన్ను రండమ్మా ఇలా ఉంది, లేకపోతే మా ఇంట్లో శుభకార్యం ఉంది అంటే ఆ రోజు నేను ఉపవాసం చేయను. ఎందుకంటే వెళ్తాను, వాళ్ళు పెట్టిన భోజనం తింటాను, వస్తాను. ఎందుకమ్మా అంటే నేను వెళ్తాను, ఆ రోజు వాళ్ళందరూ భోజనం చేయమంటారు, 100 మంది వస్తారు, 100 మంది నేను చెప్పే ప్రవచనం వింటారు, వాళ్ళ సందేహాలను అడిగి తెలుసుకుంటారు. భోజనం చేయలేదంటే 100 మంది నన్ను అడుగుతారు, ఎందుకమ్మా భోజనం చేయలేదంటే, లేదండి నేను ఉపవాసం, లేదండి నేను ఉపవాసం, నాకు దాహం వేస్తుంది, ఆకలిస్తుంది, నా పుణ్యం వెళ్ళిపోయింది. అంత దానికి వాళ్ళు చక్కగా తెచ్చిన దానిలో ఉల్లి, వెల్లుల్లి ఇలాంటి తామసిక గుణమైన పదార్థాలు లేకుండా కొద్దిగా ఆహారాన్ని స్వీకరిస్తే ఎవరు అడగరుగా 100 మంది. ఆ 100 మంది నాతో పాటు కూర్చొని వాళ్ళ సందేహాలు అడుగుతూ భోంచేస్తారు. నేను అదే ప్రతి ఒక్కళ్ళకి చెప్తాను. చాలామంది శనివార ఉపవాసాలు కానీ, ఏకాదశి పూజలు చేసేవాళ్ళు కానీ, సోమవార శివ వ్రతాలు చేసేవాళ్ళు కానీ చెప్తున్నా, మీరు ఇంట్లో ఉంటేనే ఉపవాసం చేయండి. లేదు భగవంతుడికి పూజ చేసుకొని చక్కగా స్వామి ఈరోజు నా పరిస్థితి ఇది, నేను ఉపవాసం ఉండట్లేదని చెప్పి వెళ్ళండి. నేను స్వయాన ఒక సంఘటనను చూశాను. ఒక అమ్మాయికి ఫుల్ మైగ్రేన్ ఉంది. ఆ అమ్మాయిని డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఉపవాసాలు అనేది అస్సలు చేయొద్దు అన్నారు. వాళ్ళ భర్త కూడా అరిచాడు, ఎందుకు చేయాలి ఉపవాసాలు అని. అమ్మాయి వినలేదు. భర్త ఆఫీస్కి వెళ్ళగానే ఉపవాసం మొదలుపెట్టింది, ఏం భోజనం చేయలేదు. సాయంత్రం 4:30కి అమ్మాయి కళ్ళు తిరిగి బాత్రూంలో పడిపోయింది. పిల్లలు ఇంట్లో ఉన్నారు, స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళమ్మ బాత్రూంలో పడ్డది, శబ్దమైంది చూశారు కాబట్టి అమ్మ పడ్డదని పక్కింటికి వెళ్ళి
పెద్ద ఆవిడ ఉంటే, అమ్మమ్మ మా అమ్మ బాత్రూంలో పడ్డది అంటే ఆమె గబగబా వచ్చి లేచి తీసుకొచ్చి వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి, ఆ అబ్బాయి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. తర్వాత వాచ్మెన్ ఆటో తీసుకొని వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన ఎప్పుడూ ఆ అమ్మాయిని చూసే డాక్టర్ బాగా బూతులు తిట్టాడు. నిన్ను ఉపవాసం చేయొద్దని నేను పర్టికులర్గా చెప్పాను. మంగళవారం ఉపవాసం, శనివారం ఉపవాసం అని చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఉపవాసం భర్త చెబితే వినలేదు. ఆ ఉపవాసం వ్యర్థం, దానివల్ల వచ్చే పుణ్యం రాదు, పాపం వస్తుంది. భర్త మాటని తిరస్కరించిన పాపం వస్తుంది. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అనారోగ్య సమస్యలు తెచ్చుకున్న పాపం అనేది ఒకటి వెంబడిస్తుంది. ఇలా మీరు చేశారు అంటే అది భక్తి కాదు, ఇది రాక్షస గుణం. ఆరోగ్యం బాగలేకపోయినా, వైద్యులు చెప్పినా, ఇంట్లో భర్త పిల్లలు చెప్పినా వినకుండా ఉపవాసాలు చేసి అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారంటే వాళ్ళు పాపాన్ని బాగా మూట కట్టుకుంటున్నట్టు. ఎవరైనా చెప్పింది విన్నవాళ్ళు, ఆచరించిన వాళ్ళు బాగుపడతారు, పుణ్యం కూడా వస్తుంది. కఠిన ఉపవాసం చేయమని మనకి ఎక్కడా చెప్పలేదు. కొంతమంది మంచినీళ్ళు కూడా తాగరు. ఉదయం లేచినప్పటి నుంచి సాయం సంధ్యాకాలం దీపారాధన, నక్షత్ర దర్శనం చేసుకొని నీళ్లు తాగే తల్లులు మహానుభావులు ఉన్నారు. ఒకప్పుడు కాలంలో ఆరోగ్యం బాగుండేది. వాళ్ళు ఔషధాలు స్వీకరించేవాళ్ళు కాదు. వాళ్ళ ఆహారపు అలవాట్లు వేరు, వాళ్ళ ఆహారపు ఉత్పత్తులు బాగా ఉండేవి. కాబట్టి వాళ్ళు చేసిన వాళ్ళ శరీరం నిలకడగా ఉండేది. మనకి ఇప్పుడు అలా లేదు. పాలు తాగండి, లేదా పండు తినండి, కొబ్బరి నీళ్ళు తాగండి. పచ్చి కొబ్బరి, ఎలా కొబ్బరికాయ కొడతారు, పచ్చి కొబ్బరి, కొంచెం బెల్లం తినండి, ఎనర్జీ ఎంత బాగా వస్తుంది. ఏదో పులిహోరలో ప్రసాదాలు లేకపోతే బిర్యానీలో వండుకొని తినమని చెప్పట్లేదు. అన్నాన్ని వదిలేయండి. అన్నాన్ని వదిలేసి ఇవి తీసుకోండి. గుగ్గుళ్ళు ఉంటాయి, శనగలు, అలసందలు అంటే బొబ్బర్లు, పెసలు, ఇలాంటి గుగ్గుళ్ళు. అవి ఒక చిన్న కప్పు మనకి ఎనర్జీ ఇవ్వడం కోసం, ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం కొద్దిగా స్వీకరించండి. కొద్దిగా స్వీకరించారంటే ప్రాణం నిలబెడుతుంది, అనారోగ్య సమస్యలే రావు. కడుపు ఖాళీగా ఉంటే అసిడిటీ వస్తుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది, అలాంటి సమస్య ఉండదు కదా. కొంతమంది బాగా వయస్సు అయిపోయిన తల్లులు, వాళ్ళందరికీ దండం పెట్టి చెప్పాలి నిజంగా కూడా. ఉపవాసాలు అంత కఠినంగా చేస్తారు, కళ్ళు తిరిగి పడిపోవటాలు, దెబ్బలు తగిలించుకోవటాలు. ఆ వయసులో అవసరమా? ఏదన్నా విరిగితే ఆ వయసులో సర్జరీ చేసినా కూడా అతక్కోదని చెప్పి డాక్టర్లు స్పష్టంగా చెప్తున్నారు. వైద్యో నారాయణో హరి అన్నారు. అటువంటి వాళ్ళు చెప్తే కూడా మనం వినకపోతే మనలో మార్పు ఎప్పుడు వస్తుంది? ఉపవాసం చేస్తేనే భక్తి అంటే చాలా రకాలు ఉన్నాయి. అదొక వీడియో చేద్దాం మనం. అది భక్తి అంటే శరీరాన్ని కష్టపెట్టుకొని చేసే పని భక్తి అనేది కానే కాదు. కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసమే ఈ ఛానల్ని చూడమని చెప్తూ ఉన్నాను. స్వస్తి.